రాజేశ్వర్ రెడ్డి గారు, ఇందాక మనం అనుకున్నట్లుగా ఇంకొక టాపిక్ రిటైర్మెంట్ ప్లాన్. సో రిటైర్ అయిన తర్వాత ఇన్కమ్ సోర్స్ అని తగ్గిపోతుంది. సో రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన ఆ పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయో దాని గురించి క్లియర్ కట్గా తెలియచేయగలరు సార్? ఓకే అండి, ఈ క్వశ్చన్ కూడా చాలామంది వ్యూవర్స్ అంటే ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళు చాలామంది అడిగారు. అంటే రిటైర్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, అదొక వీడియో చేయండి అని అన్నారు. సో ఎందుకంటే మనకు ఒక కార్పస్ వస్తుంది, ఒక హ్యూజ్ కార్పస్ వస్తుంది రిటైర్మెంట్. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే కార్పస్ వస్తుంది, డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. సో కార్పస్ వచ్చిందని సంతోషంలో మనం దీన్ని కరెక్ట్గా యూజ్ చేయకపోతే ఈ వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ రాకపోయేసరికి ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇన్ని రోజులు ప్లాన్ చేసినా చేయకున్నా ఈ రిటైర్మెంట్ కార్పస్ వచ్చాక మాత్రం కంపల్సరీ మీరు ప్లాన్ చేయాలి. ఎందుకనంటే అదొకటే మీకు ఫర్దర్ లైఫ్ అంతా మీకు హెల్ప్ అయ్యేది ఆ కార్పస్ నుంచి వచ్చిన రిటర్న్సే. సో ఇందులోకి వచ్చేసి మనకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకు రెండు రూట్లు ఉన్నాయండి. ఒకటి ఫిక్స్డ్ ఇన్కమ్ రూట్, ఒకటి అసెట్ క్లాస్ రూట్. ఫిక్స్డ్ ఇన్కమ్ రూట్ అంటే ఎఫ్డీస్, ఆర్డీస్, పోస్టల్ సేవింగ్స్ ఇవన్నీ వస్తాయి ఎక్కడైతే మనకు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందో. అండ్ అసెట్ క్లాస్లోకి వచ్చేసి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ వస్తాయి. సరే, కొంతమంది ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళి ఆ 100 రూపాయలు వచ్చింది అనుకుందాం, 100 రూపాయలు కాస్త 100% ఈ ఫిక్స్డ్ ఇన్కమ్లో పెడుతున్నారు, లేదంటే 100% అసెట్ క్లాస్లో పెడుతున్నారు. రెండు తప్పండి. మనం దాన్ని సెగ్రిగేట్ చేసుకోవాలి. అంటే మేబీ కొంచెం పర్సంటేజ్ అసెట్ క్లాస్లోకి వెళ్ళి కొంచెం పర్సంటేజ్ ఫిక్స్డ్ ఇన్కమ్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 100 రూపీస్ ఉందనుకోండి మన దగ్గర, ఒక 30 to 40 రూపీస్ ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఆప్షన్స్ చెప్తాను ఏమేమి ఆప్షన్స్. ఫిక్స్డ్ ఇన్కమ్లోకి పంపించి మిగతా 60-70 ఈక్విటీకి పంపించాలి. ఎందుకు అనేది కూడా రీజన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 30-40%కి వద్దాం. ఈ ఫస్ట్ 30-40% ఎక్కడైతే మనకు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందో అక్కడ పెడుతున్నాం. అక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డి ఒక ఆప్షన్ ఉంది, కానీ ఎఫ్డిలో ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది. సో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న ఆప్షన్స్ ఇంకా ఏమున్నాయి మన దగ్గర అని చూస్తే ఒక 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏమేంటి అవి? సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఒకటి ఉంది, అండ్ ప్రధానమంత్రి వయవందన యోజన ఒకటి ఉంది, అండ్ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ ఒకటి ఉంది. ఈ 3 ఆప్షన్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంది, అందుకని నేను ఈ 3 ఆప్షన్స్ చెప్తున్నాను. ఈ 3 ఆప్షన్స్ ఫీచర్స్ అన్నీ మీకు 1 by 1 నేను ఇప్పుడు మీకు చెప్తాను. బట్ ప్రాబబ్లీ మళ్ళీ విని మర్చిపోతారు అని అనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో ఈ 3 ఫీచర్స్ ఉన్న అటాచ్మెంట్ ఉంది, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. మీకు ఈ 3 ప్రోడక్ట్స్ ఫీచర్స్ అన్నీ క్లియర్గా అందులో ఉన్నాయి. యూ కెన్ సీ దట్. ఫస్ట్ వద్దాం, ఎక్కడ ఓపెన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ చేయాలి వీటిని? ఫస్ట్ కేసు తీసుకుందాం, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఇది మీరు బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. సెకండ్, ప్రధానమంత్రి వయవందన యోజన వచ్చేసి యూ కెన్ టేక్ త్రూ ఎల్ఐసి దీన్ని మార్కెటింగ్ చేస్తుంది. మీరు ఏ ఎల్ఐసి ఏజెంట్ని అప్రోచ్ అయినా ప్రధానమంత్రి వయవందన యోజనని రికమెండ్ చేస్తారు, అక్కడ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ మాత్రం పోస్ట్ ఆఫీస్లో చేసుకోవాల్సి వస్తుంది. నౌ టర్మ్కి వద్దాం, ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇది? సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వచ్చి 5 years అండి. మీరు 5 years కోసం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, తర్వాత దాన్ని మళ్ళీ 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 5 + 3 8 years వరకు మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే రిటైర్మెంట్ అంటే మన రిటైర్ అయ్యాక అట్లీస్ట్ ఒక 20 years అయినా సర్వైవల్ అనుకున్నా కానీ 8 years ఇందులోకి వెళ్ళిపోతుంది. సెకండ్ వచ్చి ప్రధానమంత్రి వయవందన యోజన. ఇది 10 years స్కీమ్ అండి. ఇది మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 10 years ఉంటుంది. 10 years మీకు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తాడు. అండ్ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ వచ్చి 5 years. తర్వాత మీరు కావాలంటే రెన్యువల్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్కి వద్దాం. ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది? సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో 7.4% వస్తుందండి పర్ యానం 7.4%. బట్ పెయిడ్ క్వార్టర్లీ, మీకు ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీకు ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. దాంతో ఏంటంటే మీరు మీ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా రేట్స్ చేంజ్ అయినప్పుడు దీస్ రేట్స్ విల్ ఆల్సో చేంజ్. గవర్నమెంట్ చేంజ్ చేసినప్పుడు చేంజ్ అవుతుంది. బట్ ఇప్పుడు మటుకు 7.4% ఉంది. ప్రధానమంత్రి వయవందన యోజన వచ్చి సేమ్ 7.4% పర్ యానం ఉంది. బట్ ఇది మంత్లీ కూడా ఇస్తారు, మంత్లీ కూడా తీసేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వచ్చి 3 monthsకి ఒకసారి వస్తుంది.
అండ్ ప్రధానమంత్రి వయోవందన యోజన మంత్లీ కూడా తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ వచ్చి మంత్లీ తీసుకోవచ్చు, బట్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉందండి, 6.6%. అంటే 7.4, 7.4, 6.6. ఇది మీకు ఏమైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే కింద లింక్ డిస్క్రిప్షన్లో దాన్ని క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. నేను చెప్పే ఫీచర్స్ అన్నీ అందులో మీకు కనిపిస్తాయి. మినిమం అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు అమౌంట్కి వద్దాం. మినిమం అమౌంట్ ఎంత, మ్యాక్సిమం అమౌంట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో మినిమం 1000 అండ్ ఇట్స్ మల్టిపుల్స్, అంటే 1000, 2000, 3000, 4000, 1000 అండ్ ఇట్ మల్టిపుల్స్. సిమిలర్లీ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్లో కూడా 1000 అండ్ ఇట్స్ మల్టిపుల్స్. బట్ ప్రధానమంత్రి వయోవందన యోజనలో మాత్రం మినిమం 1.5 lakh ఇన్వెస్ట్ చేయాలి మినిమం. మ్యాక్సిమం అమౌంట్ ఎంత? మ్యాక్సిమం 15 lakhs ఇన్వెస్ట్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ఒక పర్సన్ మ్యాక్సిమం 15 lakhs ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే సపోజ్ ఒక ₹1,00,00,000 రిటైర్మెంట్ కార్పస్ వచ్చింది అనుకోండి, నేనేమన్నాను 30 to 40% మనము ఈ గ్యారంటీడ్ ఇన్కమ్లోకి డైవర్ట్ చేద్దాం అనుకున్నాం. ఆ 30 to 40%లో సే 30 to 40 lakhsలో 15 lakhs సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో పెట్టండి. అండ్ రిమైనింగ్ 15 lakhs, అది కూడా మ్యాక్సిమం అమౌంట్, ప్రధానమంత్రి వయోవందన యోజనలో మిగతా 15 lakhs పెట్టండి. సో 15 lakhs సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, 15 lakhs ప్రధానమంత్రి వయోవందన యోజన. ఇంకా పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ వచ్చి ఒక సింగిల్ అకౌంట్ అయితే 4.5 lakh, జాయింట్ అకౌంట్ అయితే 9 lakhs. సో 15, 15, 30 + 9, 39 lakhs. సింగిల్ అయితే 34.5 lakh. సో ఇక్కడికి ఇది అయిపోయిందండి. అంటే ఇది గ్యారంటీడ్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేసి నేను బయటికి వస్తాను అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసి 1 year ముందే ఎగ్జిట్ అయిపోతాను అనుకోండి. నేను ఇది ఇన్వెస్ట్ చేసి నేను మళ్ళీ 1 year లోపల ఎగ్జిట్ అవుతాను అని అంటే ఇంట్రెస్ట్ ఇవ్వరు, ఇచ్చిన ఇంట్రెస్ట్ని కూడా తీసేసుకుంటారు, అంటే మీకు ఇచ్చే అమౌంట్లో కట్ చేస్తారు. 1 year నుంచి 2 year మధ్యలో నేను ఎగ్జిట్ అవుతాను అంటే 1.5% పెనాల్టీ ఉంటుందండి. ఆ కార్పస్ మనకి ఏదైతే కార్పస్ ఉందో దాని మీద 1.5% పెనాల్టీ ఉంటుంది. 2 years నుంచి 5 years మధ్యలో ఎగ్జిట్ అయితే 1% పెనాల్టీ ఉంటుంది. సో ఇది మనము ఇన్వెస్ట్ చేసే ముందే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పెనాల్టీలు ఇవన్నీ కరెక్ట్గా అడగండి, ఎందుకంటే ఈరోజు డేటా చెప్తున్నాను నేను. మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసే ముందు ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, మధ్యలో డ్రాప్ అవుతే పెనాల్టీ ఏంటి అనేది. నా ప్రధానమంత్రి వయోవందన యోజనకు వచ్చేస్తే 98% వరకు తీసుకోవచ్చు, మనము విత్డ్రా చేసుకోవచ్చు. ప్రధానమంత్రి వయోవందన యోజనకు వచ్చేసి మనము 98% వరకు రిటర్న్ తీసుకోవచ్చు. బట్ అది చాలా కష్టం అండి, అంటే క్రిటికల్ మెడికల్ కండిషన్ ఉండి అది ప్రూవ్ చేసి అది ఇస్తారు. సో దాన్ని లాకిన్ లానే అనుకోండి. ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ మీకు ఆ 98% తీసేసుకోవచ్చు. అండ్ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్కి వచ్చి బిఫోర్ 1 year తీసుకోలేము. మనం ఏమనుకున్నాము, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో తీసుకోవచ్చు, కానీ ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తాడో మళ్ళీ తీసేసుకుంటాడు. బట్ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్లో 1 year లోపు అసలు ఎగ్జిట్ కాలేము. 1 year నుంచి 3 years మధ్యలో అయితే 2% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, 2% పెనాల్టీ ఉంటుంది. అండ్ 3 year to 5 year అయితే 1% పెనాల్టీ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే అంతో ఇంతో పెనాల్టీ అనేది ఉంది. ఇది మీరు ఇన్వెస్ట్ చేసే ముందే జాగ్రత్తగా చూసుకోవాలి. టాక్సేషన్కి వద్దాం. అంటే ట్యాక్స్ బెనిఫిట్ ఏమొస్తుంది అంటే, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వచ్చి మీకు 80Cలో అప్ టు 1.5 lakh వరకు కవర్ అవుతుంది 80Cలోకి. అండ్ ప్రధానమంత్రి వయోవందన యోజన కూడా 80Cలోకి వచ్చేస్తుంది. బట్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి 80Cలోకి రాదు, టీడీఎస్ రాదు. అండ్ దీని నుంచి వచ్చే ఇంట్రెస్ట్, అంటే ఈ ఇంట్రెస్ట్ మీరు ఏదైతే ఎర్న్ చేస్తున్నారో 1 crore సపోజ్ ఒక 15 లక్షలు పెట్టినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అది మీ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారు. అది మీ ఇన్కమ్ స్లాబ్ ప్రకారము టాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక 30 to 40% మనం ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, మనకు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. అండ్ మిగతా 60 to 70% ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది సెకండ్ క్వశ్చన్. కొంతమంది ఏంటంటే ఈ 60 to 70% ఆప్షన్ చూడట్లేదు, అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అండ్ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. సో 100% ఇందులోకే ఇన్వెస్ట్ చేస్తే మనకు ఫ్యూచర్లో మన రెగ్యులర్ ఎక్స్పెన్సెస్కి ప్రాబ్లం అవ్వచ్చు. అందుకని మీరు ఏం చేయాలి అని అంటే మిగతా 60 to 70% మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలి, యాజ్ వెల్ యాజ్ మీ కార్పస్ కూడా పెరుగుతూ ఉండాలి. అది కావాలి అని అంటే మీరు కంపల్సరీ అసెట్ క్లాస్లోకి వెళ్ళాల్సిందే.
అసెట్ క్లాస్లో మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి అంటే మ్యూచువల్ ఫండ్స్లో SWP సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, అంటే ఆ కార్పస్ ఏదైతే కార్పస్ మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో అందులో నుంచి ఎవ్రీ మంత్ ఫిక్స్డ్గా మనకు అమౌంట్ వచ్చి పడుతుంది. దాన్ని 7% ఆర్ అప్ టు 8% మ్యాక్సిమం దాన్ని విత్డ్రా చేసుకునేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే ఇందులో మనకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో 7.4% వస్తుంది, అండ్ ప్రధానమంత్రి వయవందన యోజనలో 7.4 వస్తుంది, పోస్ట్ ఆఫీస్లో 6.6 వస్తుంది. కానీ SWP ఆప్షన్లో మీరు 8% వరకు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఆ విత్డ్రా చేసుకుంటూ వెళ్తే ఒక 5 year ఆర్ 10 year స్పాన్లో మీరు చేసిన అమౌంట్ కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు మీ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక 5 year తర్వాత మీకు ఈ రోజున్న వచ్చే ఎక్స్పెన్సెస్ సరిపోకపోతే మీరు ఆ విత్డ్రావల్ని పెంచుకునే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే మనకు వేరే ఇన్కమ్ సోర్స్ ఏం లేదు, ఈ ఒకటే కార్పస్ ఉంది. సో పోస్ట్ ఆఫీస్లో పెంచలేరు, మీ చేతిలో లేదు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ మీ చేతిలో లేదు. ప్రధానమంత్రి వయవందన యోజన మీ చేతిలో లేదు. బట్ SWP ఆప్షన్ అనేది మాత్రం మీ చేతిలో ఉంది. మీరు దాన్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఉండి మనకు గ్రోత్ కూడా కావాలి అని అనుకుంటే, ప్లస్ మంత్లీ విత్డ్రావల్ కూడా ఎక్కువ అనుకుంటే కనుక అట్లీస్ట్ 60 to 70% మనము మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనే ఆప్షన్స్లో పెట్టాలి. సరే అక్కడ మీకు మరీ రిస్క్ ఎక్కువ వద్దు అని అనుకుంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ ఫండ్. అందులో ఏంటంటే మళ్ళీ అక్కడ 60% ఈక్విటీ, 30 to 35% డెట్లో పెడతారు. సో వేరే హ్యూజ్ కార్పస్ ఉండి వేరే ఇన్కమ్ ఉంది అని అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ అదర్ ఫండ్స్. సేఫర్ సైడ్ మీరు బ్యాలెన్స్ ఫండ్లో పెట్టేసుకొని విత్డ్రావల్ పెట్టుకుంటే, అంటే దిస్ ఈజ్ యువర్ కంప్లీట్ రిటైర్మెంట్ ప్లానింగ్ అండి. అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో పెట్టాలి, ప్రధానమంత్రి వయవందన యోజనలో పెట్టాలి, పోస్ట్ ఆఫీస్ MIA స్కీమ్లో పెట్టాలి. ఇవి కాకుండా మిగిలిన అమౌంట్, ఇందులో మ్యాక్సిమం 15-9 ఉంది. ఇది కాకుండా మిగతా అమౌంట్ని మాత్రం మీరు ఏ యాసెట్ అయితే గ్రో అవుతుందో అక్కడ పార్క్ చేయడమే ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మీ ఖర్చులు రాను పెరుగుతాయి కానీ తగ్గవు. అండ్ మీకు ఏజ్ పెరుగుతున్నప్పుడు మీకు ఈ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇన్ని రోజులు ప్లాన్ చేసినా చేయకున్నా రిటైర్మెంట్ కార్పస్ వచ్చినప్పుడు మాత్రము ఈ ప్లానింగ్ని కరెక్ట్గా ఫాలో కాండి. మీకు ఫ్యూచర్లో మీ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్కి అసలు ప్రాబ్లం అయ్యే ఛాన్సే లేదు. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర్ రెడ్డి గారు. మా ఆడియన్స్ అడిగిన 2 టాపిక్స్ గురించి, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.